మరునాడు ఉదయమే శంకర్ జైలుకి వెళ్లి నానా అవస్థలు పడి 10 గంటల ప్రాంతంలో వనజను కలుసుకోవటానికి ఇంటర్వ్యూ చిక్కించుకున్నాడు. తన వెంబడి పోలీసులు రాగా గదులన్నీ దాటుకుని పోయి వనజ ఉన్న రూమ్ దగ్గర ఆగాడు శంకరం. వనజ గదిలో అరుగు మీద కూర్చుని మోకాళ్లపై తలపెట్టుకుని ఉంది. వనజ, వనజ. వనజ ఉలిక్కిపడి తల ఎత్తి శంకరం వైపు చూసింది. మెల్లగా కటకటాల దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంలో సంతోషం, విచారం ఏమీ లేవు. వనజ, ఇది నిజమేనా? నిజమే. నేనే గోపిని, వాడి భార్యను చంపాను. గోపి భార్య ఇంకా చావలేదట. ఎందుకు చేశావు వనజ? మేమంతా చచ్చామనుకున్నావా? మాకు చెప్పకూడదు. గోపీపై నీకింత అసహ్యమైతే నాకు మాట మాత్రం చెప్పకూడదా? ఒక్క మాటతో, ఒక్క చూపుతో ఆ నీచుడిని నీకు 100 గజాల దూరంలో నిలిపి నీ వైపు కన్నెత్తి చూచే ధైర్యం లేకుండా చేసేవాణ్ణి కదా. శంకరం వైపు ఆప్యాయంగా చూచింది వనజ. అవును శంకరం గారు, మీరంతటి సమర్థులే. గోపి నీచుడని, దుర్మార్గుడని క్షణంలో కనిపెట్టేశారు. నాకు చెప్పారు. కానీ నా అజ్ఞానం, అహంకారం మీ మాటల్లోని సత్యాన్ని చూడలేకపోయాయి. ఆత్మ సౌందర్యమేదో, బాహ్య సౌందర్యమేదో అర్థమైంది. కానీ గోపిని ఎంతగా ప్రేమించాను. నా ప్రేమతో అతన్ని మారుద్దామనుకున్నాను. ఓడిపోయాను. అసలేం జరిగింది వనజ? ఆ రోజున గోపి ఇంటికొచ్చాడు కదా. నేనతన్ని వెళ్ళిపోమన్నాను. కానీ అతడు వెళ్ళక ప్రాధేయపడ్డాడు. తల్లిదండ్రుల బలవంతంతో వివాహం చేసుకున్నానని, మీతో అలా మాట్లాడటానికి కారణం తన తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. మీరు మీ చెల్లెలిని తనకు మరిపి మా ఇద్దరిని విడదీయటానికి ప్రయత్నించారన్నాడు. నన్నే ప్రేమిస్తున్నానని చెప్పాడు. అంతే. వెంటనే అతడితో బయలుదేరాను. 20 రోజుల పాటు బాగానే ఉన్నాడు. ఈలోగా నా దగ్గర 1,00,000 తీసుకుని బిజినెస్ పెట్టాడు. ఇంకో 1,00,000 లేకుంటే నష్టం వచ్చి అంతా మునిగిపోతుందని ఏవేవో కబుర్లు చెప్పాడు. నేను నిజమనుకుని తోటను 50,000కు అమ్మి నా దగ్గర మిగిలిన 25,000 పైకిమిచ్చి, ఇంకా చాలదంటే కారు, నా వజ్రాల హారం 25,000-30,000 చేసేది ఇచ్చాను. అవి తీసుకుని మాయమయ్యాడు. తర్వాత ఒక స్నేహితురాలు కలిసి గోపి నా దగ్గర తీసుకున్న హారం తన భార్య మెడలో వేసి నా కారులో భార్యతో షికారు చేస్తున్నాడని చెప్పింది. వెంటనే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఆపదలో ఉన్నానని, రక్షణ కోసం అతని రివాల్వర్ను అడిగాను. దానిని పర్సులో పెట్టుకుని నేరుగా గోపి ఇంటికెళ్ళాను. అప్పుడే గోపి దంపతులు షికారుకు బయలుదేరారు. నా కారు వాకిటి ముందున్నది. నా హారం గోపి భార్య మెడలో ఉంది. నాకిక ఒళ్ళు తెలియలేదు. వెంటనే పర్సులోని రివాల్వర్ తీసి గోపి భార్యను కాల్చాను. ఆ తర్వాత రివాల్వర్లోని గుండ్లన్నింటినీ గోపి మీద ప్రయోగించాను. ఇంకా గుండ్లు లేవని విచారించాను. ఎంత పని చేశావు వనజ? చాలా మంచి పని చేశాను. గోపిని కలుసుకున్న తర్వాత నేను చేసిన మంచి పని ఇదే. సెషన్ కోర్టులో వనజపై మోపబడిన హత్యా నేరం విచారణ చేయటం, తీర్పు ఇవ్వటం 3 వారాల్లో జరిగిపోయింది. ప్రాసిక్యూషన్ వారు హత్య జరగగా చూచిన ప్రత్యక్ష సాక్షుల సహాయంతో హత్య చేసినట్లు నిస్సంశయంగా వనజ ఇచ్చిన స్టేట్మెంటుతో ఉక్కు చట్రం లాంటి వాదాన్ని కోర్టు వారికి వినిపించి, వనజ ముందాలోచనతో ప్లాను వేసుకుని సమయం చూచి గోపిని చంపి అతని భార్యను తీవ్రంగా గాయపరిచిందని నిరూపించారు. గోపి భార్య కోలుకోగా హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు. వనజ తరపున డిఫెన్స్ లాయరు అఖండుడైన ప్రబలమైన సాక్ష్యాల ముందు అతని తెలివి ఏమీ ఉపయోగపడలేదు. హియరింగ్ అప్పుడు వనజ లాయర్ గోపి చేసిన దుశ్చేష్టలను, ఎలా వనజలాంటి అమాయకురాలని వంచింది హృదయం తరుక్కుపోయేలాగా చెప్పాడు. కానీ వనజకు ఉరిశిక్ష పడింది. వనజకు ఉరిశిక్ష పడిన లగాయత్తు లక్ష్మీదేవమ్మ, రేణు, అశోక్ నిద్రాహారాలు మానుకున్నారు. శంకరం ఇంటి పట్టున ఉండటమే లేదు. లాయరు సలహా పైన హైకోర్టులో అప్పీలు చేశారు. అక్కడ కొన్ని వారాలైన తర్వాత వనజకు ఉరిశిక్షనే ఖాయం చేశారు. వనజకు ఉరిశిక్ష అమలు జరిపే రోజు దగ్గరకొచ్చే కొద్దీ లక్ష్మీదేవమ్మ గారి ఇంట్లో ఏడ్పులు, పెడబుబ్బులు అధికమయ్యాయి. శంకరానికి వారిని ఓదార్చే ఓపిక, శక్తి సన్నగిలి ఒక సోఫాలో దీగాలు పడి బొమ్మలాగా ఇంట్లో జరిగే బేభత్సాన్ని చూస్తున్నాడు. ఇంతలో జైలులో ఉన్న వనజ దగ్గర నుండి శంకరానికి ఓ ఉత్తరం వచ్చింది. దాన్ని శంకరం ఆత్రంగా చదవగా అందరూ విన్నారు. పూజ్యులైన శంకరం గారికి వనజ పాదాభివందనం చేసుకుని వ్రాసుకున్న విన్నపము. ఒక్క దొంగతనం మినహాగా నేను చేయని పాపం లేదు. నా ప్రాణాలు నిలవటానికి మీరు పడిన శ్రమను నేను కండ్లారా చూచాను, చెవులారా విన్నాను.
ఈ అభాగ్యురాలిని క్షమించగలిగింది మీరొక్కరే. మీరు క్షమించానని నా ప్రాణాలు పోకముందే నాకు తెలుపండి. అందుకు గాను మీకేమి ఇయ్యగలను? ప్రతిఫలాపేక్ష లేక నన్ను క్షమిస్తారని నాకు తెలుసు. శంకరం గారు, మీ హృదయ వైశాల్యం, మీ ఆశయాల ఔన్నత్యం మిమ్మల్ని చూచిన కొద్ది రోజుల్లోనే గ్రహించాను. అయితే గోపిలాంటి గోముఖ ప్రాగ్యం తన కాంతితో నన్ను మిరుమిట్లు గొల్పకపోయి ఉంటే బహుశా మిమ్మల్ని ఆరాధించి ఉండేదాన్ని. 3 ముళ్ళు, వివాహం అనే వాటినొకప్పుడు నిరసించాను. మీరు ఆ రోజున జానకిని మీ ఒళ్ళో పెట్టుకుని మృత్యుముఖంలోకి వెళ్ళే ఆమెకెంత స్థైర్యాన్నిచ్చారు. చనిపోయిన ఆమె ముఖాన్ని కన్నీళ్లతో ఎలా అభిషేకించారు. పసుపు, కుంకుమ, పూలతోటి ఆమెనెంత ఘనంగా సాగనంపారు. ఎంత శ్రద్ధగా ఆమె కర్మ చేశారు. ఆ క్షణాన జానకి బదులు నన్నూహించుకున్నాను. మీలాంటి సత్పురుషుడి చేతిలో అలా మృత్యువును ఆహ్వానించటంలో ఎంత తీయదనం ఉంది. ఆడవాళ్ళు మన దేశంలో అలా పునిస్త్రీ చావు కోరుకుంటుంటే అసహించుకున్నాను ఒకమారు. ఆ రోజున నా భావోద్వేగాన్ని అరికట్టలేకపోయినాను. నా కన్నులకు అడ్డం పడిన మిథ్యా నాగరికత తెరలు పటాపంచలైనాయి. గోపి దుర్మార్గుడని తెలిసిన గోపిలో మిమ్మల్ని సృష్టించుకుందామనుకుని గోపితో వెళ్ళాను. కానీ గోపి గోపియే. అందుకే అతన్ని చంపేశాను. అందుకు విచారం లేదు. ఇంకా 10 ఉరిశిక్షలు విధించినా పశ్చాత్తాపడను. శంకరం గారు, మిమ్మల్ని ఇలాగే ఎంతకాలమైనా ఎన్ని వేల పేజీల వరకైనా విసుగులేక పొగడగలను. అయినా నాకు తృప్తి లేదు. శంకరం గారు, నాదొక చిన్న కోరికే. నన్ను పెండ్లి చేసుకోండి. నా మెడలో మీ పవిత్ర హస్తంతో మంగళసూత్రాన్ని ధరింపచేయండి. ఇక నా జీవితం వారం రోజులలో పరిసమాప్తమవుతుంది. ఈ మిగిలిన గడియలలో సాధ్యమైనన్ని ఎక్కువ గడియలు నన్ను మీ భార్యగా స్వీకరించండి. మీ ముఖాన్ని భర్త రూపంలో తలుచుకుంటూ సంతోషంగా ఉరికమ్మ మెక్కుతాను. జానకిలాగా మరో లోకానికి పోతాను. జానకి అక్కపోయాక నాకా స్థానం ఇవ్వటానికి మీ నియమాలు ఒప్పుకుంటాయని నా ఆశ. మరో లోకాలున్నవో లేవో నాకు తెలియదు. ఎవరికి ఇదిమిత్తమని తెలియదు. ఒకవేళ ఉంటే మీరు నాకు చేసే కర్మలు నాకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు సంవత్సరానికి ఒకమారు వేసే పిండాన్ని కాకినే మీ పవిత్ర హస్తాల నుండి అందుకుంటాను. ఆప్యాయంగా అమృతంలాగా ఆరగిస్తాను. అలా జరుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ అలా జరిగితే ఒక పిశాచంలాగా ఏ చెట్టునో పట్టుకుని వేళ్లాడే కంటే నా వారి లోకంలో ఉన్నారనుకోవటం హాయి కదూ. నాకు ఆ హాయిని ప్రసాదించండి. ఆ భావనతోనే నన్ను ఈ లోకం నుండి వెళ్ళనివ్వండి. కానీ మీకు నేనేమివ్వగలను? నా దగ్గర ధనం లేదు. మీకు సంసార సౌభాగ్యాన్నివ్వలేను. మీకు సేవలు చేయలేను. పెండ్లికి కట్నాలివ్వలేను. నా దగ్గర ఏమీ లేదు. అయినా మీది జాలిగుండే. నాకు పసుపు తాడు, పసుపు కొమ్ము ఇవ్వండి. శంకరం గారు, దయతలచండి. అశ్రద్ధ చేయవద్దు. ఆలసించవద్దు. నిరాకరించవద్దు. ఈరోజే వ్రాతపూర్వకంగా పెండ్లి కావాలనని మీరు వరుడు అని అప్లికేషన్లో పెట్టుకున్నాను. దాన్ని సానుభూతిగా పరిశీలిస్తామని వార్డెన్ అంటున్నారు. త్వరపడండి. ప్రయత్నాలు చేయండి. నా తప్పులన్నీ మన్నించండి. ఈలోగా నేను మిమ్మల్ని అన్న పరుషవాక్యాలు మరిచిపోండి. దయ ఉంచండి. అనుక్షణం మీ భార్యనవుదామని ఆ హోదాలో ఉరికంబ మెక్కాలనుకునే అభాగ్యురాలు వనజ. శంకరం ఆ ఉత్తరాన్ని 3 మార్లు చదివి వినిపించాడు లక్ష్మీదేవమ్మకు, రేణుకు. ఆ ఇద్దరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వారి స్త్రీ హృదయాలు మాంగళ్యానికై ఆక్రోశించే అభాగ్యురాలి ప్రార్థనాపూర్వపు వేడుకోలునే విని తుత్తునియలయ్యాయి. తల్లి, వరజ తల్లి, ఎంత స్వల్పమైన కోరిక, ఎంత దీనంగా కోరుకున్నావు తల్లి. నా తల్లిలో నా రక్తం ప్రవహిస్తున్నది. తరతరాల భారతీయ సంస్కృతి తల ఎత్తింది నా వనజమ్మ హృదయంలో. నాయనా శంకరం, అది తల్లిదండ్రులు ఉన్నా లేనిదే. చూచావుగా, అమెరికా నుండి దాని అమ్మా నాయనలు వ్రాసిన జాబులు. డబ్బెంతైనా పంపుతారట. అప్పీలు పెట్టమన్నారు. అప్పీలు పోయినా వారేమైనా చూచారా వనజను? నాయనా శంకరం, నా తల్లి కోరిక తీర్చు. పిచ్చి పిల్ల, దానికి తెలియదు. మా ఆస్తి యావత్తు, మా ప్రాణాలు సహితం దానికి మేలు జరుగుతుందని తెలిస్తే దారిపోస్తాము బాబు. శంకరం, నీ కాళ్ళు పట్టుకుంటాను. పిచ్చి పిల్ల, పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడిమ్మని దేహి అని అడుగుతున్నదయ్యా. ఏ స్త్రీ అయినా దిగనంత కిందకు దిగజారి వేడుకుంటున్నదయ్యా అంటూ లక్ష్మీదేవమ్మ ఏడుస్తున్నది. శంకరం గారు, వెంటనే ఆ పని చేయండి. లాయర్ని కలవండి. ఏమైనా చేయండి.
నా అక్క మెడలో తాళి కట్టండి, కావాలంటే నా అక్క కోసం ప్రాణాలైనా ఇస్తానని అంటూ రేణు శంకరాన్ని రెక్కపట్టుకుని బయటకు నెట్టినంత పనిచేసింది. శంకరం బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్ళాడు. 2 రోజుల పాటు ఇంటికి కూడా పోకుండా అనేకమైన ఆఫీసుల ఇంటి చుట్టూ తిరిగాడు. ఎట్టకేలకు పర్మిషన్ ఆర్డర్ పట్టుకొచ్చాడు. ఆ రోజంతా పెండ్లి ప్రయత్నాలు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం 10 గంటలకు జైలు ఆవరణలో పురోహితుడు మంత్రాలు చదవగా వనజ మెడలో అగ్నిసాక్షిగా శంకరం మాంగళ్యాన్ని కట్టాడు. వనజ మాంగళ్యాలను కండ్లకద్దుకుని శంకరం పాదాలను కన్నీటితో అభిషేకించింది. తర్వాత 6 గంటకు పోలీసులు నడిపించుకుని పోగా వెనక్కు చూస్తూ వనజ జైలులోకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవమ్మ, రేణు, శంకరం, అశోక్, శరత్ కన్నీటితో ఇల్లు చేరారు. మిగతా 3 రోజులు అయిపోయినాయి. తెల్లవారైతే వనజ ఈ లోకాలలో ఉండదు. సమయం వేకువజామున 5 గంటలయ్యింది. ఆ రోజు రాత్రంతా లక్ష్మీదేవమ్మ ఇంట్లో ఎవరికీ నిద్రాహారాలు లేవు. అశోక్, లక్ష్మీదేవమ్మ కింద రూములో ఒకరిని కౌగిలించుకుని ఒకరు ఏడుస్తున్నారు. శంకరం రేణుపై మేడ మీద ఆరుబయట డాబా పైన తూర్పు దిక్కుకు చూస్తూ కూర్చున్నారు చాలాసేపు. మెల్లమెల్లగా తూర్పు దిక్కున అరుణకాంతులు వెలుస్తున్నాయి. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది. తూర్పు దిక్కున ఎర్రబడే కొద్దీ రేణువుల వణుకు ఎక్కువవుతున్నది. శంకరం పెదవులు బెగపెట్టి తూర్పు దిక్కుకు చూస్తున్నాడు. మెల్లమెల్లగా సూర్యుడు ఎర్రని నిప్పులాగా పైకొస్తున్నాడు. రేణు కండ్ల నుండి ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తున్నది. పిడికిళ్ళు బిగపెట్టి సూర్యుడిని కిందకు నెట్టేలాగా ఉద్వేగంగా కంపిస్తూ నిలబడి చూస్తున్నది. సూర్యబింబం గుండ్రంగా హోరైజన్లో పైకొచ్చింది. అక్క అంటూ ఒక వెర్రికేక వేసి విరుచుకుని పడిపోయింది రేణు. వనజ, వెళ్ళిపోయావా? ఉరిని మెడ చుట్టూ బిగించుకుంటున్నదా వనజ అంటూ నేల కొరిగాడు శంకరం. అలా నిశ్చేష్టులై పడివన్నారు. ఒక 15 నిమిషాల దాకా శంకరం రేణుల డాబా పైన కన్నీరు వరదలై ప్రవహించగా శంకరమే తేరుకుని, రేణు పద కిందకు వెళదాం అంటూ రేణుని మెల్లగా లేపి నడిపించుకుంటూ లక్ష్మీదేవమ్మ రేణుని కౌగిలించుకుంది. అశోక్ శంకరాన్ని కౌగిలించుకున్నాడు. శోకదేవత వికటాటహాసం చేసిందా ఇంట్లో. కాలమే స్తంభించిపోయింది. లాయరు తలుపును చప్పుడు చేస్తూ ద్వారంలో నిలబడి ఉన్నాడు. అందరూ ఆయన్ని చూచారు పిచ్చివాళ్ళలా. లక్ష్మీదేవమ్మ అంది, ఏం బాబు, ఏం కావాలి? మీ ఫీజా? ఇప్పుడు మేము కదలలేము. వనజ బతికే ఉంది, ఉరి తీయలేదు అన్నారు లాయరు. ఒక్కసారి లాయర్ని చుట్టుముట్టారు. ఇదిగో ఆర్డరు, వనజ బతికే ఉంది, ఉరిశిక్షను రద్దు చేశారు. గవర్నరుకు, సుప్రీంకోర్టుకు, ప్రెసిడెంటుకు అందరికీ దయతలచమని పిటిషన్ పెట్టాను. ఇది అంతర్జాతీయ మహిళా సంవత్సరం అని, ఒక పురుషుణ్ణి అన్యాయానికి బలి అయ్యి కక్ష సాధించుకున్న యువతిని చంపటం అన్యాయమని వాదించాను. కనుక గవర్నర్ గారు దయతలచి ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ ఆజన్మాంత కారాగార శిక్ష విధించారు. నలుగురు ఆనందంగా కేరింతలు కొట్టారు. వనజకు విడుదల అయినట్లే భావించారు. లాయరు అన్నాడు మళ్ళీ, చూడండి, ఆజన్మాంత కారాగార శిక్ష అంటే చనిపోయేదాకా జైలులో ఉంచరు. 20 సంవత్సరాలు జైలులో ఉంచి విడుదల చేస్తారు. ఖైదీ సత్ప్రవర్తన వల్ల, అప్పుడప్పుడు ప్రభుత్వం ఖైదీలకిచ్చే క్షమాభిక్ష వల్ల ఇంకా శిక్ష తగ్గిపోయి ఇంకా త్వరలోనే విడుదల కావచ్చు. 14 సంవత్సరాలకే విడుదల అయిన వారు చాలామంది ఉన్నారు అన్న లాయరు వాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతపు సోనలా తాకాయి ఆ నలుగురి చెవులకు. ఆ రోజంతా ఆ ఇల్లు ఆనందాబ్దిలో తేలిపోయింది. సాయంకాలం అంతా డ్రాయింగ్ రూమ్లో చేరారు. శంకరం అన్నాడు, రేణు, నేను ఈరోజు మండపేట వెళ్ళి నీకు నరసయ్య కుమారుడికి పెళ్లి సంబంధం సెటిల్ చేసుకుని వస్తాను. రేణు ఉలిక్కిపడింది. భయంగా శంకరం వంక చూచింది. అవును రేణు, నీవా సంబంధం కానీ మరో సంబంధం కానీ సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి. నీవు మీ అక్క కొరకు చేసిన త్యాగం రాణించాలంటే అలా చేయక తప్పదు. మాస్టారు, అసలు నాకు పెళ్లి వద్దు. మీ ఆపు రేణు, నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. నా కోరిక తీర్చవా? పెళ్లి చేసుకుని ఒకింటి దానివై మీ అక్కకు ఉరిశిక్ష రద్దయిందని నీవు బాధపడటం లేదని లోకానికి నిరూపించు. రేణు శంకరం కండ్లలోకి చాలాసేపు చూచింది. మాస్టర్, బావ జైలులో ఉన్న వనజక్కనే భారీగా భావిస్తారా? మరి ఇక పెళ్లి చేసుకోరా? వనజను పూర్తిగా క్షమించారా? రేణు, పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదు. భార్య అంటే నా దృష్టి వేరు. సీతారాముల ఆదర్శ దాంపత్యం నాకు ఆదర్శప్రాయం. రాముడిగా నా ప్రవర్తనను మలుచుకోవటమే నాకు ముఖ్యం. కానీ సీత అలా ప్రవర్తించవలేనన్న కండిషన్ నాకు లేదు.
కానీ జానికి చనిపోయిన కొద్ది రోజులకే మళ్ళీ వివాహానికి సిద్ధమైన నేను నన్నెంత నిందించుకున్నానో నీకు తెలియదు. ఆనాడు జైలులో మనస్ఫూర్తిగా మీ అక్క మనసును నాలో కలుపుకున్నాను అగ్నిసాక్షిగా. ఆమె జీవించి ఉన్నంత వరకు నేనందరికీ పరపురుషుడినే. నా జీవితం ఇలా రాసిపెట్టి ఉందనుకుంటాను. రేణు, నన్ను అర్థం చేసుకో. వనజ కోరింది 10 పైసలు ఖరీదు చేసే పసుపు దారం, పసుపు కొమ్ము కాదు. అలా అయితే వాటిని నీవే కొని ఇచ్చి ఉండవచ్చు. కానీ వాటి విలువ వేరు. వనజ కోరిందొక వ్యక్తి మనసు, ఆశించినదొక తీయని అనుబంధం. వనజ ఎంత మారి ఉంటుందో మీకెవరికీ అంతుపట్టదనుకుంటాను. వనజ మృత్యుదేవతను తన మనోనేత్రంతో దర్శించింది. మృత్యువు కూడా దేవతే కదా. ఆమెను దర్శించిన వారు పునీతులవుతారు. వారి నైత్యం నశిస్తుంది. అందుకే మరణ వాజ్మూలానికున్న విలువ జీవిస్తున్న సత్యసంధుని వచనానికి లేదు. అలాంటి పవిత్రతను ఆపాదించే మరణానికి అతి సమీపంగా వెళ్ళింది వనజ. మరణం అంటే అత్యంత భయంకరమైనదని అందరి భావన కాదు. ఆమెను సమీపించే జీవుడు దైహిక బాధలను దాటుకుని వెళ్ళాలి. మృత్యుదేవత హస్తస్పర్శ తగలగానే జీవుని భయం వదిలిపోతుంది. ఆమె హస్తాన్ని పట్టుకుని జీవుడు ఆనందమయ మార్గం వైపు పయనించుతాడు. అట్టి దశలో ఏ వ్యక్తి అబద్ధం చెప్పడు. వాడికి స్వార్థం ఉండదు. నైత్యాలు, అపవిత్రత పటాపంచలైపోతాయి. వనజ ధైర్యం కలది కనుక మృత్యువును చూచి భీతిల్లలేదు. వనజ తన జాబులో ఏం కోరిందో చూడు. తనను ఉరి నుండి తప్పించటానికి మనలను కోర్టులకు తిరగమనలేదు. తనను ఎలాగైనా బతికించమని ప్రాధేయపడలేదు. తన నేరాన్ని నిస్సంకోచంగా ఒప్పేసుకుంది. తను ఇచ్చిన స్టేట్మెంట్ మార్చమని లాయర్ మొత్తుకున్నా మార్చలేదు. అందువల్ల తన మరణం తథ్యమని తెలిసినా జంకలేదు. అంటే తన వ్యక్తిత్వాన్ని, తన దేహాన్ని, ప్రాణాన్ని తృణప్రాయంగా చూచింది. ఆ దశకు మనస్సును తీసుకుని పోవటానికే యోగులు నిరంతరం ముక్కు మూసుకుని అవస్థలు పడతారు. జ్ఞానులు మనస్సును ఆ స్థితికి పెంచటానికి నానా తంటాలు పడతారు. అట్టి ఉన్నతమైన మానసిక స్థితిలో నేను గుర్తుకు రావటం, నాతో ఆధ్యాత్మిక సంబంధమగు వివాహ బంధాన్ని కోరటం మారిన వనజ ఔన్నత్యానికి నిదర్శనం. కందుకము ఓలే సుజనుడు అన్న పద్యం చదివావా? వనజ అలాంటి బంతి లాంటిది. అత్యంత వేగంగా నేలకు కొట్టుకుంది. 1000 ఒక్కలైపోను. కానీ ఏ శక్తి దయవల్లనో బయటపడింది. ఇక ముందు చూడు వనజ ఎంత ఎత్తుకు వెళుతుందో. పవిత్రత, అపవిత్రత అనేవి మనసుకు పట్టే బలహీనతలు. అవి శాశ్వతాలు కావని, పరమార్థంలో అర్ధరహితాలని మన పూర్వీకులకు తెలుసు. అందుకనే ఎంత ఘోరపాపం నుండి నిష్కృతి పొందటానికైనా ఏవో ప్రాయశ్చిత్తాలు చెప్పారు. అంటే ఆ ప్రాయశ్చిత్తాలతో తప్పు చేసిన వారి మనోమాలిన్యం పొందుతున్నమాట. తీవ్ర మనోశక్తి కలిగిన వారికి కానీ, లేక తీవ్ర వేదనలకు గురి అయిన వారికి కానీ వారి అపవిత్రతల నుండి, వారి పాపాల నుండి సద్యోముక్తి కలుగుతుంది. దుర్గంధ భూయిష్టమై మరణశీలత కలిగి అనుక్షణం ఆత్మశక్తికి లోబడిన ప్రాణశక్తితో మరణం నుండి రక్షించబడుతున్న దేహానికి పవిత్రత ఏమిటి, అపవిత్రత ఏమిటి? కనుక మనసు ముఖ్యం. కామ సంకల్పాలతో నిండిన మనసు శుద్ధమని, కామ సంకల్పరహితమైన మనసు శుద్ధమని వేదవాక్యం. ఇప్పుడు నా వనజ మనసును చూడు. అగ్ని తపత్తమైన బంగారులాగా మెరుస్తుంటుంది. గ్రహణం వదిలిన సూర్యబింబంలాగా ప్రకాశిస్తుంటుంది. వనజ మనస్సునిప్పుడు అత్యంత శక్తివంతంగా నన్ను హృదయంలో ఆరాధిస్తున్నది. ఆ తీవ్ర అనురాగమయ ప్రేమపూర్వక ప్రకంపనాలు రేడియో తరంగాల వలె నా హృదయాన్ని తాకుతున్నాయి. ఈ క్షణాన వనజ పవిత్రమైన మనసులో నా రూపం అతి వేగంగా తీగచుట్ట వలె మహత్తర వేగంతో పరిభ్రమిస్తున్నది. కావాలంటే ఇప్పుడు పోయి వనజను పరీక్షించి చూడు. మాస్టారు నీ గుండెను కోసి తెమ్మన్నారు అని అడుగు. వెంటనే తన చేతిలో తన వక్షాన్ని చీల్చి అందులో కొట్టుకునే గుండెను నింపి నీ చేతికిస్తుంది. లేదు, నేను మాస్టారు పెండ్లి చేసుకుందామని అనుకున్నానని అను. తను తక్షణం ప్రాణాన్ని వదిలి నీకు మార్గం సుగమం చేస్తుంది. అలా ఇచ్చా మరణం రాకుంటే మంకు పట్టి అన్నం నీళ్లు ముట్టక ప్రాణం తీసుకుంటుంది. ఎందుకో తెలుసా? మాస్టారు రేణును కోరుకుంటే తను అడ్డం తగిలానని. అందుకే నీకు పెళ్లి అయ్యేదాకా మనం వివాహం చేసుకుందామనుకున్న సంగతి వనజకు తెలియనివద్దు. లాయర్కు, జయంతికి, శరత్కు అందరికీ చెప్పు. రేణు, నా కోసం నీవు జాలి పడుతున్నావు కదూ, నేను గ్రహించగలను. వనజ అన్ని సంవత్సరాలు జైలులో ఉంటే నేనేం సుఖపడగలనని గదు నీ బాధ. రేణు, సుఖదుఖాలు రాత్రింబవళ వలె సంవత్సరం అంతా కూడి చూచుకుంటే దాదాపు సమానంగా ఉంటాయి. అది సృష్టికర్త కఠోర నియమం.
మానవుడు మాత్రం ఇది సుఖం, ఇది కష్టం అని ప్రతి విషయానికి లేబుల్స్ తగిలించుకుని నిజమైన సుఖాన్ని గ్రహించలేక, నిజమైన దుఃఖాన్ని పోల్చుకోలేక భ్రమలకు, ఆశలకు లోనే అనవసరమైన కష్టాలనే వెతుక్కుంటాడు. కాబట్టి నేను ఇంతవరకు ఇంకా కొన్ని సంవత్సరాలు దుఃఖాన్ని పొందితే ఆ తర్వాత ఇంతకింత సుఖం అనుభవించకపోను. ఆ ఆశాభావంతోనే జీవితాన్ని గడుపుతాను. ఈ లోపల నాకేమైనా అయ్యి నేను చచ్చిపోతే ఎలా అని అందినంత సుఖాన్ని జుర్రుకుందామన్న వాంఛ నాకు లేదు. ఎందుకంటే అలాంటి వాంఛలన్నీ దుఃఖహేతువులని విజ్ఞుల అభిప్రాయం. సుఖాన్వేషణ అంత దుఃఖం, దుఃఖ నివారణకు చేసే స్వార్థ ప్రయత్నాల వల్ల కలిగే దుఃఖం అపారం. దాని అంతటా అది వచ్చే దుఃఖంలో బాధ తక్కువ. తనంతట తానే వరించిన సుఖాలలోని మధురానుభూతి ఎక్కువ. అందుకే భగవంతుణ్ణే ఛాలెంజ్ చేస్తాను. ఇవ్వు, ఎంత దుఃఖమైనా భరిస్తాను. కానీ ఒకనాడు నాకింతకు ఇంత సుఖాన్నివ్వకపోవు. ఇలా ఇవ్వకపోవటం నీ సమరస విశ్వ పరిపాలనకే భిన్నం అని. అలా ఎదురు చూస్తాను వనజ కోసం. ఆమె నిరంతరం నా వైపు ప్రసరింపజేసే అనురాగపు ప్రవాహం నన్ను వజ్ర కవచములలే కాపాడుతుంది. చూడు, ముందు ముందు మా జంటను చూచి నీవే మెచ్చుకుంటావు. రేణు, నిన్నర్థించేది ఒక్కటే. ఈ నా నిర్ణయాలన్నీ జ్ఞాపకం పెట్టుకో. ఎడబాటుతో కలిగిన దుఃఖంలో నా నిర్ణయాల నుండి, నా ఆశయాల నుండి ఎప్పుడైనా మరలిపోతున్నట్లు నీకు కనబడితే నన్ను హెచ్చరించి నా మార్గాన పయనించేలా ఉద్బోధించు. ఒక మిత్రురాలిగా నన్ను కాపాడు. రేణు, వనజ ఒకప్పుడెంత అహంకారియో ఇప్పుడంత బేల. తన మెడలో ఉన్న పసుపు తాడు పసుపు కొమ్ముకెంత విలువనిస్తుంటుందో నీ వంచనా కట్టలేవు. ఆ చిన్నతాడు ఉరితాడి బాధ నుండి తప్పించగలదని వనజ మనస్ఫూర్తిగా నమ్మింది. ఇప్పుడు ఆ మాంగళ్యమే తనకు నూతన జీవితాన్నిచ్చిందని మూఢనమ్మకం కంటే బలవత్తరంగా నమ్ముతుంది. షాక్ తిన్న తర్వాత మానవులు పూర్తిగా వ్యతిరేకమైన పందానవలంబిస్తారు. వాల్మీకి, వేమన ఇలాంటి షాక్ తినే సన్మార్గులయ్యారు. దీనిలో నుండి రిలీజియస్ మేనియా పుట్టుకొస్తుంది. ఆ షాక్ తినకముందు దుర్మార్గం ఎంత తీవ్రంగా ఉంటుందో అది తిన్న తర్వాత సన్మార్గం అంత తీవ్రంగా ఉంటుంది. పూర్వపు వనజ ఎదురుగా ఎలా బెదిరానో అంతకు రెట్టింపు నూతన వనజ ముందు బెదురుతాననిపిస్తున్నది. కొత్త జన్మనెత్తి సన్మార్గపు పందాలో ప్రేమ జీవనం సాగించబోయే వనజ ఇప్పుడింకా పొత్తిళ్లలోనే ఉంది. ఇప్పుడు మనం పెండ్లి చేసుకుంటే ఆ పసిగుడ్డుకు పురిటిలోనే సంధి గొడుగుతుంది. ఒకప్పుడు వనజ మారడానికి ఏమైనా చెప్తానన్నారు. తీరా వనజ మారబోతుంటే అడ్డు తగలకండి. రేణు, వనజ కాపురాన్ని నిలబెట్టి నీ ఒక అందమైన ఆదర్శమైన కాపురాన్ని సృష్టించుకో. నా ఆశీస్సులు, సహాయాలు ఎప్పుడూ నీకుంటాయి. రేణు కండ్లు ఆర్దాలయ్యాయి. ముఖం కాంతిలో వెలిగిపోతున్నది. బావా, నీవు నీవు ఇంతకీ పెండ్లుకు ఒప్పుకున్నట్లేనా? అలాగే బావా, నీ మాట నాకు వేదవాక్యం. అయితే పదండి మామగారు, ఇద్దరం వెళ్ళి రేణు పెండ్లి సెటిల్ చేద్దాం. మరుక్షణంలో శంకరం తయారై స్పెషల్ టాక్సీ మాట్లాడుకొచ్చి మామగారిని ఎక్కించుకుని మండపేట బయలుదేరాడు. రేణు నరసయ్య కుమారుడు విజయ్ కుమారుల పెండ్లి సింపుల్గా హైదరాబాద్లో లక్ష్మీదేవమ్మ ఇంట జరిగింది. వధువు వరుడు ఈడు జోడు అని అంతా మురిసిపోయారు. రేణు త్రికరణ శుద్ధిగా పెండ్లి కొప్పుకుంది. రేణు దృష్టిలో శంకరం బావ ఒక ఆత్మీయుడు, స్నేహితుడు. తమ కుటుంబంలోని కల్మషాన్ని సాధ్యమైనంత ఎక్కువగా తొలగించిన గొప్ప వ్యక్తి. అతనికో వివాహం కంటే నిర్మలమైన స్నేహబంధం మధురాతి మధురంగా ఉంది. నరసయ్య వనజ ప్రవర్తన, ఆమెకు పడిన శిక్ష చూచి రేణువును కోడలుగా అంగీకరించడానికి వెనుకంజ వేస్తే శంకరం వనజను సమర్థించి వనజ తన భార్య అని చెప్పి వాళ్ళ సందేహాలు తీర్చాడని మామ చెప్పింది రేణు రేకు. కానీ రేణుకు వనజ మీద సందేహాలు పోలేదు. వనజ శంకరం వ్యక్తిత్వాన్ని గమనిస్తుందా? శంకరాన్ని భర్తగా ఆమోదించగలదా? శంకరం తన నిర్మలమైన మనసుతో అందరినీ మంచిగా ఊహించినట్లే వనజను గురించి భ్రాంతి పడుతున్నాడా అని సందేహాలతో సతమతమవుతున్నది రేణు. పెండ్లి తంతు ముగియగానే జయంతి జైలుకెళ్ళి వనజను చూచివచ్చింది. శంకర్తో అంది, అన్నయ్య, వనజ నన్ను చంపేస్తున్నది 4 రోజులుగా. ఉరిశిక్ష రద్దయినాక నీవామెను చూడలేదు కదా, వారెందుకు రాలేదు అని నన్ను దుంపతింపుతున్నది. నీవేమో మమ్మల్ని పెండ్లి విషయం చెప్పవద్దని ఆంక్ష పెడితివి. ఇప్పుడు ఈ పెళ్లి విషయం వనజకు చెప్పాను. మరెప్పుడు వెళతావు వనజను చూడటానికి? పోదాం జయంతి, ఈ పెండ్లి పూర్తి కాని ఇంకో గంటకైపోతుంది. నూతన దంపతులను పసుపు గుడ్డలతో తీసుకెళ్లి వనజకు చూపాలి. అదేదో త్వరగా తెముల్చు బాబు.
1 గంట తర్వాత వనజ సెల్ ముందు శంకరం, రేణు, విజయ్ కుమార్ నిలబడి ఉన్నారు. శంకరం వారిని వనజకు పరిచయం చేశాడు. వారామెకు నమస్కరించారు. వనజ బిడియంగా కటకటాలలో నుండి రేణు తల నిమిరింది మౌనంగా. మరుక్షణం శంకరం వైపు చూచింది. టైం ఎక్స్పోజిషన్ కెమెరాల అలాగే చూస్తున్నది వనజ శంకరాన్ని. రేణు విజయ్ కుమారును పక్కకు లాగుకుని పోయి కొద్ది దూరంలో నుండి శంకరం వనజలను చూస్తున్నది క్రీగంట. మాట పలుకు లేక తన వంక చూస్తున్న వనజ ఒక క్షణం పరిశీలించి శంకరం ఒక స్టూల్ని లాక్కుని కూర్చున్నాడు. కోపం వచ్చిందా మేడం? అర్జెంటు పనుల వల్ల త్వరగా రాలేకపోయాను, క్షమించండి మిసెస్ వనజాదేవి గారు అని శంకరం అంటుంటే వనజ శంకరం నోటిని చప్పున మూసి అన్నది. నాకా? మీ మీదనా కోపమా? జన్మ జన్మలకు మీ మీద కోపం రాదు. అమ్మయ్యా బతికాం అన్నాడు శంకరం నవ్వుతూ. ఏమండి, రేణు మీరు పెళ్లి చేసుకుందామనుకున్నారట కదా అంటూ రహస్యంగా అడిగింది వనజ. నాకు జయంతి ఇందాకే చెప్పింది. ఇన్నాళ్ళుగా నాతో ఎందుకు చెప్పలేదు? వెంటనే చెప్పి ఉండవలసింది. ఈ 4 రోజులుగా మీరు కనబడకపోవటానికి కారణం ఇదన్నమాట. ఎన్ని ఊహించుకున్నాను. ఉరిశిక్ష తప్పిపోయాక ఎంత బాధపడ్డాను. అప్పుడు కానీ మీకు జరిగిన అన్యాయం నాకు తెలిసి రాలేదు. ఎంత దుఃఖించానో తెలుసా? నా స్వార్థంలో మీలాంటి అమాయకులను పెండ్లిలోకి దింపానని ఎంత వేదన పడ్డాను. అసలు మీరు కనబెడితే రేణును పెండ్లి చేసుకోమని మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. రేణు కాళ్ళు పట్టుకుని అయినా దాన్ని ఒప్పించుదామనుకున్నాను. అన్నీ తారుమారు చేశారు. ఎలా ఊహించారు నా మనసులోని సంగతి? సింపుల్. నీ మనసిప్పుడు నా దగ్గరుంది తెలుసా? అది ఏమేమి ఆలోచిస్తుంటుందో మనకు ముందే తెలిసిపోతుంది. వనజ ముఖంలో సంతోషం కొట్టవచ్చినట్లుగా కనబడింది. నా కోసం 20 ఏళ్ళు వేచి ఉంటారా? ఆశ్చర్యంగా అడిగింది వనజ. నాకది అలవాటేగా పెళ్లి చేసుకోవటం, పెళ్ళం కోసం ఏడుస్తూ కూర్చోవటం నవ్వాడు శంకరం. చప్పున కూర్చున్నది వనజ. కటకటాల్లో నుండి చేతులు పోనిచ్చి శంకరం 2 కాళ్లను లాగవంగా కటకటాల్లో నుండి లోపలకు లాక్కుని తన ఒళ్ళో పెట్టుకుని వాటిపై ముద్దుల వర్షం కురిపించింది. కన్నీటి ముత్యాలతో అభిషేకించింది. చెక్కుటద్దాలను పాదాలపై నిమిరింది. భావోద్వేగంలో ఏమేమో మాట్లాడబోయి మాటలు రాక అలల్లాడే పెదవులతో విచిత్రధ్వనిని చేసింది. శంకరం తన జీవితంలో ఇలాగా స్త్రీ ప్రేమానురాగ స్పర్శల నెరుగడు కనుక అతని ఒళ్ళంతా పులకరించి సిగ్గుగా రేణు, విజయ్ కుమారుల వంక చూచాడు. విజయ్ కుమార్ ముఖం తిప్పుకున్నాడు కంగారుగా. రేణు కండ్ల కింద చేసుకుని చూస్తున్నది. ఆశ్చర్యానందాతిరేకాలు ముఖం నిండా వెల్లివిరియగా రేణు చూస్తుండటంతో శంకరం సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయి కాళ్ళు లాక్కోబోతే వనజ వదలక మరీ గట్టిగా పట్టుకుంది. అరెరే వనజ, ఏమిటిది వదులు, నీకు పిచ్చి పట్టిందనుకుంటారంతా అనుకొని శంకర్ వంక మెల్లగా వనజ భుజాలు పట్టుకుని ఆమె పట్టు విడిపించుకుంటూ, వనజ, నీవు ఉండే స్థానం అది కాదు. నీవు నాలో ఎక్కడున్నావో చూపిద్దామనుకుంటే కటకటాలడ్డొస్తున్నాయి అన్నాడు. ఆ అడ్డు తీరే వరకు, మీకు తీరినప్పుడు నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించండి. శంకరం వెనక్కు లాక్కుంటున్న పాదాలను ఆఖరిసారిగా అన్నట్లుగా ఆత్రంగా మరోసారి కండ్లకద్దుకుంది వనజ. ఇక మేము పోయిరామా అన్నాడు శంకరం లేచి నిల్చుని. ఆగండి అని వనజ పరిగెత్తుకుంటూ గదిలో ఒక మూలకెళ్ళి ఒక పటాన్ని పట్టుకుని శంకరానికి చూపించింది. ఇదేమిటో చెప్పండి అంటూ. అది సీతారాముల పటం, నా ఇష్టదైవ పటం. ఇటువైపు నా ఇష్టదైవం ఉన్నారు, కానీ మీకు చూపను. ఏది చూపవా అంటూ కటకటాలలో చేయి పెట్టి పటం లాక్కోబోయాడు శంకరం. వనజ పటం శంకరానికి అందకుండా వెనక్కు లాక్కుంది. ఒక్క క్షణం ఆగి పటం తిప్పి చూపింది వనజ శంకరానికి. అందులో శంకరం ఫోటో ఉంది. జయంతికి చెప్పి స్పెషల్గా తీయించాను పెండ్లి నాడే. అప్పటి నుండి ఒక్క క్షణం ఏమరక నా ఇష్టదైవాన్ని మనసారా ధ్యానించాను. జైలు ఆవరణలోని గడ్డిపూలతో పూజించాను. నా గుండెపై పెట్టుకుని ఆరాధించాను. నా ఇష్టదైవం ఎంత శక్తిమంతుడో తెలుసా? నేను పూజ మొదలుపెట్టిన 3 రోజులకి నాకు ప్రత్యక్షమయ్యి నా ఉరిశిక్షను రద్దు చేశారు. నాకు నూతన జీవితాన్నిచ్చారు. వాడి ముఖం, వాడి వల్ల ఏం జరగలేదు. అంతా లాయర్ గారి చలువ. మనం చెప్పకపోయినా ఆయన ఎన్నో పనులు చేశారు. వారి దయ వల్లే నువ్వు బతికావు. ఏమీ కాదు, నా ఇష్టదైవాన్ని చూడండి. వారి ఇష్టదైవానికి ఎంత దగ్గరలో ఉన్నారు. మీరు నిజ జీవితంలో కూడా అంతే అన్నది వనజ. శంకరం సమాధానం ఇవ్వలేదు. ఏమండి, అప్పుడప్పుడు వస్తుంటారు కదూ? తప్పకుండా వనజ, వారానికి ఓసారి చూడనిస్తారంట. అప్పుడు దేవి దర్శనం చేసుకుంటాను. పండుగల్లో స్పెషల్ దర్శనం చేసుకోవచ్చట. లెక్క వేశాను.
ఇలాగ స్పెషల్ దర్శనాలు మామూలు దర్శనాలు కలిపి దాదాపు 1000 దర్శనాలు చేసుకుంటే కానీ ఈ వనజాదేవి నా ఇంట ప్రత్యక్షం కాదట. సాధిస్తాను వనజ, నిన్ను నా ఇంట ప్రత్యక్షం చేసుకుంటాను అన్నాడు శంకరం ఆవేశం పట్టుదల ముఖంలో కనిపించగా. వనజ నేత్రాల నుండి ముత్యాల జల్లు వర్షించింది. అది కాదండి, నేను చచ్చిపోతాననే అనుకున్నాను, కానీ ఇలా బతికి మిమ్మల్ని బాధిస్తానని ఊహించలేదు. కొద్ది రోజుల వరకైనా నాలాంటి చెడ్డదాన్ని మీకు భారీగా ఉంటానికి అంగీకరించారు. అదే నా పాలిట పరమ భాగ్యంగా భావిస్తాను. మీరు కావాలనుకుంటే ఒక్క పావుటావు కాగితం మీద 4 ముక్కలు రాసి పడేస్తే మీకు విడాకులొస్తాయి. మళ్ళీ పెండ్లి చేసుకోండి. అయితే ఆ పటం ఎలాతే అన్నాడు శంకరం కోపంగా. అమ్మో, ఇది ఇవ్వను. నాకు మిగిలిన పెన్నిది ఇదే. జీవితాంతం ఇది ఇలాగే దాచుకుంటాను. నేను చనిపోయాక ఈ పటం నా చేతిలో పడి నా వెంటే వస్తుంది అన్నది వనజ భయంగా పటాన్ని గుండెకు గట్టిగా హత్తుకుని. ఫక్కున నవ్వాడు శంకరం. వనజ, పెళ్లి, విడాకులు, పసుపు తాడు, అగ్నిసాక్షి, వివాహము, వీటిపైన నా అభిప్రాయాలు ఎప్పుడో విన్నావు. వాటికి మార్పు లేదు. మళ్ళీ ఈ ప్రసక్తి తెచ్చావంటే ఇక నిన్ను చూడటానికి రాను అన్నాడు. వనజ నిలువెల్లా వణికిపోయింది. అలా అనకండి, అలా అనకండి. శంకరం ఆప్యాయంగా చూచాడు వనజను. మరి నా చరిత్ర? హీనస్వరంతో అడిగింది వనజ. నీ చరిత్రకు ఉరిశిక్ష పడింది. అది చచ్చిపోయింది. ఇప్పుడు నా వనజ నూతన జన్మ ఎత్తింది. నా సంతోషానికి ఆరాటపడే నా భార్యను నేను వదులుకోను. జానకి చనిపోతూ ఏమందో తెలుసా? నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. నాకు పుట్టబోయే బిడ్డల ద్వారా తనకు తిలోదకాలిమ్మంది. అలాంటి బిడ్డలను కనే తల్లివి నీవే. ఆ బాధ్యత నీది. జల్దీగా శిక్ష పూర్తి చేసుకో. నీవు జైలు నుండి వచ్చాక ఇంకా 6 డజను మంది బిడ్డలను కనే టైం ఉంటుంది. అలాగే కనేద్దాం. మరి వాళ్ళు మనకు పెద్ద వయసులో పుడతారు కదా. వాళ్ళు చదువులకు పెండ్లిండ్లకు వచ్చేటప్పటికి మనం ముసళ్ళమైపోతాం కదా. అందుకని ఈ రోజు నుండి పైసాకు పైసా కూడబెడతాను. త్వరగా జైలు నుండి వచ్చేయి. పాపం జాన్కి వెయిట్ చేస్తుంటుంది. ఏం అన్నాడు శంకరం. వనజ ముఖంలోకి పెండ్లి కూతురి కళ వచ్చింది. జీవితంలో మొదటిసారిగా సిగ్గుపడింది వనజ. శంకరం మేడ మీద డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు ఆ రోజు. ఉదయమే రేణు, విజయకుమారులు మండపేట వెళ్ళిపోయారు. అశోక్, లక్ష్మీదేవమ్మ కింద ఉన్నారు. శంకరం ఆలోచన రహితంగా స్తబ్దంగా ఎదురుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో పిల్లగాలికి గోడ మీద క్యాలెండర్ టపటపలాడుతూ ఒక్కొక్క కాగితం పైకి ఎగిరి అన్నీ పైకి పోయి మళ్ళీ కిందకొచ్చి చప్పుడు చేస్తున్నాయి. శంకరం దృష్టి చప్పుడుకు చలించి క్యాలెండర్ మీద పడ్డది. మెల్లగా మనోమయ ప్రపంచంలోకి జారుకున్నాడు శంకరం. వెంటనే 1975 6గా, 6 7గా అలా మారుతూ వెళ్ళి 1989లో సంవత్సరం వచ్చింది. దృశ్యం మారిపోయింది. ఒక పెద్ద బ్రహ్మాండమైన రాతి గోడలు కలిగిన జైలు, దానికి ఒక పెద్ద మూసి ఉన్న ద్వారం, ఆ ద్వారం ఎదురుగా పోలీస్ సెంట్రీ. అప్పుడే ఒక కారు వచ్చి జైలు గేటు ముందాగింది. అందులో నుండి ఫుల్ సూటులో ఒక వ్యక్తి దిగాడు. దిగి కారు ముందు మడ్గార్డ్ మీద విలాసంగా కూర్చుని జైలు గేటు వంక చూస్తున్నాడు. అతని వయసెంతో చెప్పటం కష్టం. బలిష్టమైన అతని దేహం, ఆరోగ్యాన్ని, స్వచ్ఛతను వెలుగెక్కే అతని ముఖం చూస్తుంటే 25-30 ఏండ్ల వాని వలె ఉన్నాడు. నిజానికి అతడికి 46 సంవత్సరాలు. ఇంతలో జైలు ఆవరణలో టంగ్ టంగ్న 8 గంటలు కొట్టినట్లు శబ్దం వినబడింది. సూట్ వ్యక్తి ఉలిక్కిపడి ద్వారం వైపు అడుగులేశాడు. అప్పుడు పెద్ద దర్వాజాకున్న చిన్న ద్వారం తెరుచుకుని 36 సంవత్సరాల స్త్రీ వెలుగులకొచ్చింది. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతున్నది. ఆమె కడిగిన ముత్యం వలె, మంచులో తడిసిన మల్లె వలె, శాప విమోచనం పొంది దివి నుండి భూమికి తేలిపోయే దేవకన్య వలె, తెల్లని కద్దర చీర రవిక ధరించి, నుదుటన పెద్ద ఎర్రటిని కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు వేలాడగా, కుంభమేళాలో కాశీలోని గంగల నిండుగా, గంగోత్రి నుండి దూకే గంగల వడిగా, రామపాద స్పర్శకు పగిలిన రాతి నుండి వెలువడే అహల్యలా పవిత్రంగా ఆ సూట్ వ్యక్తిని సమీపించింది. సూట్ వ్యక్తి ఆమె భుజంపై నిశ్శబ్దంగా చేయి వేచి తీసుకుని పోయి కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేసుకుని ఇంటికి తెచ్చి ఆమెను క్యాలెండర్ గదిలోకి నడిపించుకొచ్చాడు. ఆ వ్యక్తి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె కంఠంలో నుండి ఆనంద శోక విహ్వలతలు కలిసిన మధురస్వరం వినబడింది. ఇన్నాళ్లుగా నీ స్థానం ఏదో చూపుతానని అన్నానే, ఇక్కడ నీ స్థానం అంటూ ఆ వ్యక్తి ఆమెను హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. ఆమె మైనం ముద్దలా కరిగి అతడి పాదాల వద్ద ఘనీభవించి,
నాకు ఇవే బాగున్నాయి, ఇక్కడే జీవిస్తాను, ఇక్కడే మరణిస్తాను అంది. ఇలా మీ పాదాలను ఎన్నిసార్లు స్మృశించానో తెలుసా? ఇది 892సారి. ఇదే ఆఖరు. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, ఇక వాటిని పట్టుకోకు. ఆవేదనతో ఎన్నాళ్ళు కాగిపోయిన నా హృదయాన్ని ఏం చేస్తావు? స్వాతివానుకు ముత్తెప్పు చిప్పలా తెరుచుకుని యుగాలుగా అలా దీనంగా ఎదురుచూచే నా పెదవులకేం సమాధానం చెప్పుతావు? మునివేళ్లు దాటని నీ స్పర్శకై అల్లాడే నా బాహువుల గోడు నీకు వినపడలేదా అన్నాడు. ఆ వ్యక్తిని కంటి నిండా చూస్తూ లేచిందామె. కంపించే అతని పెదవులపై తన పెదవులను హత్తించి హృదయానికి హృదయం చేర్చింది. బాహువులలో నిండిపోయింది. కాలం ఆగిపోయింది. పురుషునిలో ప్రకృతి లీనమై రెండూ తమ సత్తాను కోల్పోయి కేవలం చైతన్య ఆనంద శాశ్వత ఏకైక రసప్రవాహం మిగిలిపోయింది. ప్రేమ తరంగాల తాకిడిని తట్టుకుని భిన్నంగా మిగిలిన వారి జీవిత నావ చివరియాలను దాటుకుని నిస్తారంగా సముద్రంలో తేలియాడుతూ కాంతిపథం వైపు పయనించింది. కల చెదిరిపోయింది. గాలి ఆగిపోయింది. క్యాలెండర్ నిశ్శబ్దంగా నిర్దయంగా 1975 చూపుతున్నది. శంకరం భారంగా అయిష్టంగా వర్తమానంలోకి వచ్చాడు. క్యాలెండర్ కాగితాలు నెలకొకటి చొప్పున చింపాలి. సంవత్సరానికి ఒక కొత్త క్యాలెండర్ మార్చాలి. రామచంద్ర ప్రభు, అలాంటి క్యాలెండర్లు 20 కాకుండా 14 చేయి ప్రభు. ఇంతకాలం నా వెంబడే ఉండి నన్ను రక్షించి నీ పాదాలపై నుండి దృష్టి మరల్చక కాపాడు ప్రభు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు శంకరం. కండ్లు ఆర్తాలై గదిలోని దృశ్యాలు చెదిరిపోగా మళ్ళీ భవిష్యత్తులోనికి జారుకుంది శంకరం మనసు. అందమైన ఆనందమైన కలవైపు. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.